కొబ్బరిలోని యాప్సేదో ఎప్పులోని సంపలోని పాలడాయిలు గాలేమో పామాయిల్ 250 బొమ్మలుండ ఆందిమో కొబ్బరిలోని శనగలోని యాప్సేదో ఎప్పులోని సంపంగలోని పాలడాయిలు గాలేమో చిన్నగా చచ్చిపోయినాడు మా పెద్దమ్మ యాప్సే తీసుకో దోషులు బాగా అవుతాయి వద్దా వద్దుకుంటే పోనీ వేణూరు చేపలు ఉన్నాడు సొమ్మె మానేదిలే మానేదిలే మన ఇసుట్టు తాగుతాం తలకు పోసుకుంటాం ఆడన్నా పడిపోతాం నీకేమే మానేది లేట మళ్ళా మానమంటావే నేను మానేది లేదయ్యా మా నాయన చెప్తేనే మానలా నువ్వు చెప్తే మాట్లాడినా నేను మానేది మానేది లేట మళ్ళా మానమంటావా నేను ఎవరున్నా అట్లడుగు మానవాడు నేనేంటికి మానతా నేను ఎవరన్నా అయిపోదు పొద్దున్నే వ్యాపారానికి అడ్డం వచ్చి నువ్వు బోని చెయ్యి బోని ఎందుకల్లా అన్నంగల్లా కొబ్బరి నూనె కల్లా బోనేగా ఏంటి మనవా ఇంటికి పక్కన గూడు కట్టి తెచ్చి నేను నూనె నెట్టిదవులా తెలీదు అన్ని కట్టరాయిలు ఉన్నాయి తీసుకొచ్చి జత 30 అవన్నీ మేము జరిగించము ఇప్పుడు వేసినేవో లేదా నేను అడిగిందా ఇది చెప్పు అవన్నీ అనగా ఏమి వేసినేవో లేదా ఏంటి నాయుడు అలాంటి మేము వేస్తామా నువ్వుపోతే గోసా బోని చెయ్యి బోని బోనేగా ఏంటి మనవా పొద్దున్నే వ్యాపారానికి అడ్డం వచ్చిన మాసి అబ్బరనా కొడుకు నేను నోరు మూసుకొని బోని చేసి నీ దావని పట్టుకోబో ఏమంటున్నా ఈ పొద్దు బాగా జరిగి వ్యాపారం ఎవరు మాకు చూసేస్తున్నాయేమో యా ఊరు మందే మాది కదిరి మాది కదిరియా మాది కదిరి కాదు మనవా మాది కదిరి కదిరియా నవజీరు అవును తన కళ్ళు కదిరియా అవును మనవా కదిరిలో నాకు అందరు తెలుసు నాకు తెలియ కొన్ని ఊరి కోనేటి గట్ట మెట్లు కొట్టాడు రామన్న కొడుకు వెంకటప్ప మనవాడా కాదు మనవా ఓ గుడి ముందర మెట్లు ఎత్తేసి అమ్మేస్తారే వాళ్ళు కొడుకు కాదు కాదు తోకన్నిస్తారు కాదు మనవా ఊరు ఆ కదిరి కాదు వెళ్తుందా కదిరి నరసింహస్వామి తమ్ముడైనా నా పేరు గణపతి మానవా ఈ పొద్దు కడమితి లెక్కంటావు రేపు మామితి లెక్కంటావా నేను సస్తే బాత్రూమ్ లేక పనక జారి పడిపోతానండి కడమితి లేకంటే అప్ప కడమితిలే కాదు గణపతిలోకి అంటే దేవాని దేవతలము దేవతలు అవును ఆడ కట్టకన్న చెరువులో నువ్వేం దేవత నిందే ఆ దేవతలు కాదు మానవా ఎప్పుడు దేవేదే దేవాని దేవతలం అంటే వరలచే దేవతలము సమయం మీరు యాడ్ ఉండేదే మేమా పైన కలిసి చచ్చిపోయినావేమే పైన ఏం పని కాదు మానవా పైన కాల తిరుగుతా ఉంటాము పైన తిరిగి యువతలా కదిరేంటి మేమందే అవును మానవా ఆడ 2 తావులు అవును సరస్వతం వచ్చింది అని చూస్తువా కడపలాడా గాని ఒక్క తిట్టి మరిచిపోయి 4000 ఉందని దాంట్లో ఎత్తుకోమతావా కడపల మానవా ఎక్కడ గాని ఎత్తుకోమతో చిన్న బడికేళ్ళి బలి బారులో కూర్చుంటావా సమయ కదిరి దేవతలు అంటున్నారు అవును మీరు కదిరిలో అందరు బాగుంటారు సమయ అందరూ బాగానే ఉన్నారు ఎట్లా టమాటా కట్లు నాటేస్తారా టమాటా కట్లు అవునగా ఏంటి మానవా టమాటా కట్లు అంటే కూడా చల్దా తెలీదు ఏం పని చేస్తావు కదిరిలో మేమా వరాలు ఇస్తా ఉంటాము ఏం పని చేయరు ఏం పని చేయము అంటే మా లెక్కలు అడాసమండి కొడుకన్నా మానవా అవన్నీ కాదు సమయ ఏం పని చేయకుంటే మీకు అన్నం ఎట్లా అన్నమా అలాంటి కదే వస్తుంది మమ్మల్ని ఏమన్నా సేవిస్తారా ఎట్లాంటి ఏమీ లేదు అమృతము అట్లాంటివే ఏమీ లేదు మానవా పండు ఫోన్ చేస్తాం పంచామృతం తినరా మీద పంచామృతం బాగా ఫోన్ చేసేది ఏం రేట్ 90 అవన్నీ ఏంటి మానవా సరేలే సమయ అవి తెలదు తెలీదు దేవతలు ఏం తెలదు అమ్మని తెంగిచ్చేస్తావు నువ్వు చిన్నగా సమయ ఏం తెలియదు దేవతలు అంటే అవును ఏమి ఎరకాడ కొత్తూరుకు వచ్చింది ఇది మేము ఇక్కడ వచ్చిన కారణం వచ్చిందవా ఎవరో భక్తురాలు నాయకుడు ముందర స్థితికి దాసి బాగా తపస్సు పట్టి ఆడ బలం కోరండి కోరుకుంటే ఆడ బోసం వచ్చామా భక్తురాలు తపస్సు పట్టింటే ఆడబిడ్డిచ్చే కదిరి నుంచి దూరం వచ్చినావు సమయం ఎరకాడ బస్సులు లేవు ఆటోలు లేవు ఎట్లా వచ్చినావు పైన నీ మగము నాయన బయలు దిగింటావు పాలు పోయి వస్తుంటే ఎత్తుకొని వచ్చేయంటావు అట్లంతా ఏమి లేదు పైన గాలనే వచ్చినా మాయమే దేవతలా అవును సమయం నేను ఎప్పుడు చూసిందా ఇప్పుడు అట్లా మాయమైపో కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకొని వెనకాలకు పరిగెత్తావు రాయి తీసుకుని వేస్తా ఎక్కడ పోదు ఇక్కడ మాయమైపోతా ఇట్లే మాయమైతావు చూసుకోండి తల్లాతో రాయి ఎత్తుకొని వెనకపోతే వేసేయండి మరి వేడుకుందినా కరిదేవుడా వైకుంఠ వాస ఎక్కడ మేము అప్పుడే ఆడున్నావే మా కాళ్ళు కాడి తీసేస్తా నీ కాళ్ళు
చిన్న కూర్చున్నప్పుడే పరిగెత్తే ఇట్లే మాయం గల్ల కదిరిదేవుడు వైకుంఠ వాస పరంధామ మహాని బాబా మాయమైపోయి దేవుళ్ళు ఎప్పుడు చూసినావు సార్ మాయమైపో సమ్మె కదిరిదేవుడు నిజంగా దేవుడేకో మళ్ళా చూద్దాం మాకు తెలిసి ఉండి బిచ్చిదే కదిరిదేవుడు వైకుంఠ వాస పరంధామ మహాని బాబా తప్పు అయిపోయినావు సార్ మళ్ళా రా సమ్మె చూస్తే నమ్మటి కింద అనుకోండి అందుకే ఇక్కడ ఉంటివా కదిరి దేవతలు అంటున్నారు కొండమ్మకు వరం ఇచ్చింది మీరే కొండమ్మకు వరం ఇచ్చిన అదే చేతులతో నాకేమన్నా చేసుకోసం ఏమి కావాలో మనవా నాకు సమ్మె ఏది మనవా నాకేది నాకు సమ్మె నీకు ఏమి కావాలో నాకు సమ్మె ఏది మనవా అక్కడ బిర్యానీ పాత్ర ఉందంటే నాకు పో ఎవరు నాకేమన్నా చేసుకో అదేమి కావాలో చెప్పు పెద్దమ్మ చూసుకోండి మిసిరికాయలు వెళ్ళా నీకు అప్పుడే మర్చిపోయేమో తెచ్చిన సమయ నాకు పెళ్లి కల్లా పెళ్లి మానవా నీకు పెళ్లి ఇప్పుడు అవసరం లేదు ఏమే నువ్వు ఇంకా పసివాడు ఎవరా నువ్వే కలిసిద్దినేమే ఏంటి ఆధార్ కార్డు ఏమొద్దులే మానవా ఉంటుంది సమయ నా కార్డు నీకు పెళ్లి కంటున్నావు కదా 3 ఏళ్ళకనే పెళ్లి అవుతుంది పో ఇంకా 3 ఏళ్ళకి నాకు పెళ్లి ఎవరేమో నగరపోయినా బట్ట నిన్ను నువ్వు చెయ్యి పెట్టుకుని చిన్నగా అనుకోద్దు నాకు తెలిసిపోతాయ్యా సమయం అన్నాలు తట్టుకోలేని కొంచెం ముందరికి రా నన్ను నీకుదురా నా మీద కాదు రోజులు తగ్గించు రోజులు తగ్గించాలా 15 నెలలకి ఎట్లా పో 15 నెలలు కాకుండా 2 ఏళ్ళు అయినా నింది సమయం ఈ ఊర్లో ఎట్లంటే 8 ఏళ్ళు అనుకో జతలు పనుకుంటారు నేను ఒక సిమెంట్ రోడ్ లో పనుకోవాలి రగ్గు చిన్ని పిండి 12 అయింది అనుకో ఒకటే పోటీగా వెళ్ళి చిన్నికులు పడి వస్తాయి సమయం యా కొంపలేక చూసేది రాత్రి కూడా 2-3 దాలాడితే చింతామిలా ఎవరు రాళ్ళ సమయం రగ్గిప్పించుకొని యాళ్ళంట తప్పుడు మొన్న అక్కడ నీకేళ్ళ కూర్చోర్రా పెళ్లి కదంటున్నావు పెళ్లి అయిపోయింది పెళ్లి అయిపోయిందా పెళ్లి అయిపోయింది మళ్ళీ అదే ఇప్పుడు పాలిస్తారు పోలిస్తారు ఇంట్లోకి వస్తారు గుర్తుకొస్తుంది అన్న అదే సమ్మె మంచి మెసు దుప్పటేసి మళ్ళీ ముళ్ళు దేవతలు డాన్స్ చేస్తారేమో నాకంటే ముందు ఎగిస్తాను దేవుడు అంటే ఎట్లుండాల పాట బాగా ఊపుగా ఎట్లుండాల దేవుడు ఆ చేయించు ఆ చేసి నల్లగా అయిపోయింది పాట బాగుందని చెప్పి డాన్స్ అయినా ఫస్ట్ నైట్ అది కూడా అయిపోయిందిలే ఎప్పుడా ఇప్పుడు కదా నాకు తెలియకుండా అయిపోతాను రన్య మళ్ళా చెప్పుడా అదే మనవా బిడ్డ సమ్మిల్లాలి 9 నెలలకి అయిపోతుందో 9 నెలలకి ఏం బిడ్డలు పుట్టదా ఈ బొత్తి రయ్యి పదన్నకి డాడీ పైసా అదే అనల్లా అయిపోయిందా మానవా ఎంతమంది బిడ్డ కావాలను 50 మంది నీ చుట్టూ 50 మందిని ఇచ్చిపెట్టేస్తా తల్లాకోకుండా ఊరికి మానవా మగబిడ్డ కావాలా ఆడబిడ్డ కావాలా ఎవరు నిచ్చిన నాకు వద్దు ఎవరు ఇస్తావా నీకు ఆడపాసను మగబిడ్డ నేను ఇచ్చావు స్వామి ఏమి తాగేసి కొడతారు నా కొడుకులు ఆడబిడ్డ చాలు అందుకని ఆడపడగలవా ఎంతమంది 2 ఇస్తా చూడు 3 కాదు స్వామి నాకు 2 సార్లే 3 కాదు ఎవరు విన్న ఒక్కొక్క బిడ్డకి 17 కోడి గుడ్లు మాకు ఆంధ్రాలో 2 బిడ్డలకు 34 గుడ్లు 3 బిడ్డలకు 49 గుడ్లు నెలంతా తిని ఇంకా 15 గుడ్లు మిగిలిపోతాయి ఒక నా కొడుకు ఇంటికాడ కోడి గుంజులు అమ్ముకొని తినేస్తున్నారు చిన్నగిరెడ్డి కష్టకాలము 3 బిడ్డలు సాకలేవులే 2 బిడ్డలు తీసుకో చాలే సమ్మె కాదు సమ్మె పెళ్లి చేసినావా పెండ్లాం వచ్చిందా అవును బిడ్డలు వచ్చినారా అవును మానవా నా పెండ్లాం చూపించేసి మగం బగలదంగా పెట్టి కూడా ఏంటి మా నువ్వు పెట్టి నా పెండ్లాము చూపించి ఇచ్చినా నువ్వు చూపించి కూడా మానేది కాదు నా పెండ్లాము చూపించి మా ఇంటికల్ నీకేం పని నేను ఎక్కడ చూద్దాం అమ్మ చీరు మెట్టుకల్ ఇంకేస్తా కాదు సమే నిజంగా దేవుడు అంటున్నావు సమయం నాకు 2 పెట్టెలు ఆడబిడ్డలు ఇచ్చినావు కదా వాళ్ళని ఎవరికి ఇచ్చి పెళ్లి చేసేది నీ మేడబాటి ఉంటే వాళ్ళకి వివాహం చేసుకో
కడుపు అన్నం తింటావా పుస్తకా తింటావు నువ్వా పరమిచ్చింది ఎవరా పుట్టించింది ఎవరా పుట్టించింది నేనే పెద్ద చేసేది ఎవరా స్కూల్ పంపించేది ఎవరా ఇన్ని చేసి కన్నా కొడుకు ఎక్కిద్దుమా ఇచ్చిన నువ్వన్న చేసుకొని నేనన్న చేసుకుంటా చేసుకోకూడదు పెద్దమ్మ అట్లా నువ్వు అట్లా చేసినావా అయ్యో బొక్కకి ఎంగిల్ చూడు ఏంటి గడతాన్ని కడతాను నిజంగా దేవుడు నీ సమర్పక ప్రజలకు చూపించగలరా దేవా యారు రూపమా వేరే బెత్తులు చూపించే వేగిరిపడి సస్తారు ఉండేది కాటమరాయుడా దేవుడు కాదు నాశనం కాదు కానీ నాకు బామరిది కల్లా మొన్న రారా పెయింట్లు తింటూ వచ్చినాడు మన పిల్లలకి 800 రూపాయల వయసు వేసుకొచ్చి బాగా తినేసి పెళ్లి కొడుకు 1000 రూపాయలు మెట్లు తినుకొని వచ్చేసాడు. మహానుభావుడు నరసింహస్వామి తమ్ముడంటే అంత సత్యమైన దేవతలు ప్రపంచంలో ఎవరు లేరు. కదిరిలో అట్లే కొలువు తీరున్నాడు మహానుభావుడు. పద బయలుదేరి నరసింహస్వామి తమ్ముడు అదరా బదిలీ ఎత్తుకున్నాడు. పెళ్లి కూతురు దోమెట్టు పెళ్లి కొడుకు దోమెట్టు ఎత్తుకున్నాడు. వచ్చాడు బస్ స్టాండ్ లేక ఇతకొచ్చి మన మెట్లు తినుకొని రాలాగా నేనా నాకేళ్ళే పెద్దమ్మ పెళ్ళే ఏం అప్పుడు వచ్చినావా ఒక గంట ఉంది మంది పదా పాతండి పదా పాపం అమ్మకి కయ్యాలు పట్టిపోయింది బెట్లు లేక ఆహా मेरा बेटा बैठा मेरा बेटा నేను మంత్రి శేఖరా